హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇయాల వీడియో వచ్చేసి శుక్రవారం నాడు ఇల్లు లక్ష్మీ కళతో అందంగా అనడానికి, చక్కగా కళకళలాడిపోతూ అందంగా కనిపించడానికి చిన్ని చిన్ని పనులుంటాయన్నమాట. అవి చేసుకుంటే గనక ఇల్లు లక్ష్మీ కళ అంటారు కదా! అలా కళకళలాడుతూ ఉంటుంది. ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుందనమాట. ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ అంతా పోయి, ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తది. మనకే కాదండి, మన ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కూడా అనమాట. ఒక మంచి న్యూ థాట్స్ వస్తాయి. అంటే చెడు ఆలోచనలు కాకుండా మంచి ఆలోచనలైతే రావడానికి ఈ శుక్రవారం అయితే చాలా ఉపయోగపడుతుందనమాట. మా సైడ్ అయితే కంపల్సరీ ప్రతి ఇంట్లో ప్రతి ఆడవారు పెళ్ళైన ప్రతి ఒక్కరు కూడా శుక్రవారం చేస్తారండి. శుక్రవారం చేయకుండా అయితే చాలా వరకు ఉండరనమాట. పెళ్ళైన తర్వాత ప్రతి ఆడవారు కూడా శుక్రవారం అయితే మా సైడ్ చేస్తారనమాట. అయితే శుక్రవారం వచ్చేసరికండి మనం ఎలా ఉంటుందంటే అంతకుముందు పెళ్లి కాకముందు మనం ఇలాంటి వారాలేమి చెయ్యం కదా! పెళ్ళయ్యేసరికి శుక్రవారం అనేది కంపల్సరీ మా సైడయితే. అయితే పెళ్ళైన తర్వాత కంపల్సరీ గాబట్టి చేస్తాం. మనకు చెయ్యాలనిపిస్తది, చేస్తాము. కాపోతే కొన్ని కొన్ని సార్లు ఏమవుతదంటే మన నెగెటివ్ ఎనర్జీ వల్ల, కొన్ని ఆలోచనల వల్ల ఏమవుతదంటే మనంతట మనమే ఈ వారం చెయ్యకపోయినా పర్లేదులే, మళ్ళీ వారం చేద్దాము. లేతే మళ్ళీ వారం చేద్దాము అని చెప్పి ఒక వారం చేసి, ఒక వారం చెయ్యక అలాగే ఎక్కువ మంది ఉంటారనమాట. బాగా పెద్దవారు కొంచెం ఒక 13 ఇయర్స్, 14 ఇయర్స్ మ్యారేజ్ అయిన తర్వాత అలా పూజ చేసుకున్న వాళ్ళకైతే అలవాటైపోతుంది వాళ్ళకి. కానీ న్యూ మ్యారీడ్ అయిన వాళ్ళు ఏంటంటే శుక్రవారం చెయ్యాలని ఉంటుంది, చేస్తాము. మళ్ళా వారం ఏంటంటే మనసు బాగోపోయినా, లేకపోతే ఇంట్లో గొడవైనా, లేకపోతే సంథింగ్ హెల్త్ బాగోపోయినా, ఏదో విధంగా అనమాట. ఈ పిల్లలుంటే గనక పిల్లల గురించి ఆ విధంగా మనంతట మనమే ఏం చేస్తామంటే శుక్రవారం చేయడానికి మనంతట మనమే కారణం వెతుక్కోవడం మానేసి, మనంతట మనమే చెయ్యకుండా ఉండడానికి కారణాలు వెతుక్కుంటాము. అది మన ప్రాబ్లమ్ కాదండి. సంథింగ్ కొన్ని నెగెటివ్ ఎనర్జీస్ అలా చేయించుతాయనమాట మన చేత. అంటే మన ఆలోచనలు మారుస్తూ ఉంటాయి. ఏమనంటే చెయ్యకుండా ఉండడానికి ఆలోచించుకుంటాం. ఇయాల హెల్త్ బాలేదులే, మళ్ళా వారం చేసుకుందాము. లేతే ఇయాల మనసు బాలేదు, మళ్ళీ వారం చేసుకుందాము. ఈ విధంగా అనమాట. అంటే చేయడానికి కాకుండా చెయ్యకుండా ఉండడానికి మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాము. అస్సలు అలాగా ఆలోచించకుండా ఉండడానికైతే మనంతట మనం అస్సలు ప్రయత్నించలేమండి. అనుకుంటామనమాట మళ్ళీ వారం కంపల్సరీ చేసేద్దాం అనుకుంటామా, మళ్ళీ వారం ఏదో ఒక కారణం మనంతట మనమే వెతుక్కొని ఆ రోజు దండం పెట్టుకోవడం మానేస్తామనమాట. కానీ అస్సలు అలా చేయకూడదండి. కంపల్సరీ వీలైనంతలోనే శుక్రవారం వీలైనంత వరకు దండం పెట్టుకోవడానికి ట్రై చేయండి. చాలా ముఖ్యమైన వారం అనమాట. వారంలో 7 రోజులు ఈ 7 రోజుల్లో శుక్రవారం అనేది చాలా ఇంపార్టెంట్ అండి మన ఆడవాళ్ళకైతేను. లక్ష్మీ కటాక్షం కావాలంటే కంపల్సరీ శుక్రవారం చెయ్యాలి. అదొకటి. లక్ష్మీ కటాక్షం అనగానే చాలామంది ఏం ఆలోచిస్తామంటే, లక్ష్మీ కటాక్షం అంటే ఏంటి? డబ్బు, బంగారం. అంతేనా? డబ్బు, బంగారం కిందే ఎక్కువగా చూస్తూ ఉంటాము మనము. కానీ లక్ష్మీ కటాక్షం అంటే డబ్బు, బంగారమే కాదండి. ఆయువు, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, సుఖము, సంతోషం, అందం, ఇవన్నీ కూడా లక్ష్మీ కటాక్షాలేనండి. లక్ష్మీ కటాక్షం శుక్రవారం చేస్తే లక్ష్మీ కటాక్షం వస్తది అని చెప్పి అంటే డబ్బొచ్చేస్తది, బంగారం వచ్చేస్తది, అదే లక్ష్మీ కటాక్షం కాదు. ఇవన్నీ కూడా లక్ష్మీ కటాక్షాలే అనమాట. బోలెడు డబ్బు ఉండిపోయి ఆళ్ళ దగ్గర ఆరోగ్యం లేకపోతే అక్కడ లక్ష్మీదేవి లేనట్టే. అర్థమైందండి. మనకు లక్ష్మీ కటాక్షం అనేసరికి డబ్బు, బంగారంలోనే చాలా వరకు అమ్మని చూస్తూ ఉంటాము. కానీ లక్ష్మీ కటాక్షం అంటే ఆరోగ్యం, ఆనందం, అందం, ఇవన్నీ కూడా లక్ష్మీ కటాక్షాలే అనమాట. కాబట్టి ఆ తల్లి అనుగ్రహం గురించి ఎప్పుడు మనకు నచ్చినట్టే ఉంటాం కదా! వారంలో అన్ని రోజులు మనకు నచ్చినట్లే ఉంటాం. కాబట్టి శుక్రవారం అమ్మవారికి ఇష్టం కాబట్టి శుక్రవారం ఒక్కరోజు మట్టికి ఆ అమ్మకి ఇష్టమైనట్టు మంచిగా ఇంటిని అలంకరించుకుంటాం. ఆ తల్లికి ఇష్టమైనయి ఏముంటాయి? చక్కగా ఇంటిని అలంకరించుకొని ఇల్లు శుభ్రంగా ఉండాలి. ఫస్ట్ మెయిన్ లక్ష్మీదేవికి ఇష్టం ఏంటంటే ఇల్లు శుభ్రంగా ఉండాలి. ఇల్లు చిరాకుగా ఉంటే లక్ష్మీదేవికి ఇష్టం ఉండదండి. ఎక్కడ పడితే అక్కడ వస్తువులు పెట్టేసుకోవడం, ఇల్లు బ్యాడ్ స్మెల్ రావడం, ఎక్కడ పడితే అక్కడ వస్తువులు పెట్టడం, ఎంగిలి కంచాలు ఉండడం, ఎంగిలి గిన్నెలు ఉండడం, ఇలాంటివంటే అస్సలు ఇష్టం ఉండదనమాట తల్లికి. అందుకుని అలాంటోళ్ళ దగ్గరే ఏంటంటే అనారోగ్య సమస్యలొస్తాయి. అంతే కదా! శుభ్రం లేకపోతే ఏంటి? మనకు అనారోగ్య సమస్యలొస్తాయి. శుభ్రంగా ఉంటే అనారోగ్య సమస్యలు రావు కదండీ! అందుకని శుభ్రంగా ఉండడం అనమాట ఆవిడకిష్టం. నెక్స్ట్ పసుపు, కుంకుమ, పువ్వులు, సువాసన, ఇలాంటివన్నీ కూడా లక్ష్మీదేవికి ఇష్టమనమాట. అందుకు వారంలో ఒక్కరోజు మటికి కొంచెం ఓపిక చేసుకుని
ఎటువంటి నెగెటివ్ ఆలోచనలొచ్చినా కానీ ఎక్కువ నెగెటివ్ ఆలోచనలన్నీ పక్కన పెట్టేసి, ఒక్క వారం కూడా మిస్ అవ్వకుండా నేను వారాలు చెయ్యాలి, శుక్రవారం చెయ్యాలి అని చెప్పి స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయిపోయండి. ఇంకా పీరియడ్స్ ప్రాబ్లమ్స్ వస్తే అవి మనం ఇంకేం చేయలేము, తప్పదు. ఇంకా అనుకోలేని ప్రాబ్లమ్స్ ఏమన్నా వచ్చినా అటువంటివి తప్పవండి, మానేయాలి తప్పదు. అలాంటప్పుడు ఇంకేం చేయలేము. కానీ అన్నీ బావుండి అటువంటి ఏ ప్రాబ్లము లేకుండానే చిన్ని ప్రాబ్లమ్స్‌తోనే మనం పూజ చేసుకోవడం ఆపేస్తూ ఉంటామనమాట. ఎక్కువ పెళ్ళైన కొత్తలో వాళ్ళకి ఎక్కువ వస్తూ ఉంటాయి ఇలాంటివన్నీని. న్యూ మ్యారీడోళ్ళకి నెక్స్ట్ అదేనండి చెప్తున్నాను కదా! చిన్న పిల్లలు ఉన్నవోళ్ళకి అంటే చిన్ని అడ్డులు, చిన్న ప్రాబ్లమ్స్‌ని అవి ఏమనుకుంటామంటే ఒక చిన్న దీపం పెట్టడానికి అదొక పెద్ద కారణం కింద మనం మనంతట మనమే ఆలోచిస్తాం. అది మన తప్పు కూడా కాదు. మన ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ అనమాట. అంటే మన థాట్స్ ఆ విధంగా మార్చేస్తూ ఉంటాయనమాట నెగెటివ్ ఎనర్జీలు. మనంతట మనమే ఎంత మంచిగా చేద్దాము అనుకున్నా సరే ఏంటో చిన్న గొడవ అయిందనుకోండి ఆ రోజు, అంతే ఇంకా దండం పెట్టుకోను, మనసు బాలేదు దండం పెట్టుకోను అని చెప్పి దండం పెట్టేసుకోమనమాట. అలాగే ఒకవేళ చిన్నగా కొంచెం తలకాయ పొట్టు వచ్చిందనుకో, ఇలా తలకాయ పొట్టు వచ్చేస్తుంది, నాకు అసలు హెల్త్ బాలేదు అని దండం పెట్టేసుకోమనమాట. అలాగా చిన్ని విషయానికే దండం పెట్టుకోవడానికి స్కిప్ చేసేస్తూ ఉంటాం. మళ్ళా వారం ఉంది కదా అని ఎక్కువ ఆలోచిస్తామనమాట. మళ్ళా వారం గురించి కాదు, ఇప్పుడు జరిగే వారం గురించి మనం ఆలోచించాలండి. కాబట్టి నేనైతేనా ఫస్ట్‌లో నాకు అలాగే ఇట్టిట్టు ఏదో ఒకటి దండం పెట్టుకుందామని శుక్రవారం అనుకునేదాన్న, ఏదో ఒకటి బాబోయ్! ఇయాల ఎందుకులే మళ్ళా వారం పెడదాం, మళ్ళీ వారం పెడదాము అని చెప్పి నాలో నేను అలాగా స్కిప్ చేసేస్తూ ఉండేదాన్ననమాట. లేదు అలా కాదు అని చెప్పి నేనేం చేస్తానంటే, వారాన్ని ఒక్కొక్క వారం ఒక్కొక్క పూజ చేసేసుకుంటాను అమ్మవారియి. ఎక్కువ వారాలు చేస్తానండి. ఇప్పుడు సపోజ్ ఎలాగంటే మన దీపవరణ పూజ ఉంది. 9 శుక్రవారాలు చెయ్యాలి. ఆ పూజ చేస్తాను. ఇప్పుడు ప్రెజెంట్ నేను ఏ పూజ చేస్తున్నానంటే ఈ శుక్రవారం ఏం పూజ అంటే కామాక్షి పూజ అనమాట. కామాక్షి దేవి పూజ 16 శుక్రవారాలు ఉంటుంది. అలాగనమాట. ఏమి ప్రసాదాలు వండేసి లేకపోతే పెద్ద పెద్ద పీఠాలు పెట్టేసి ఏం అవసరం లేదు. జస్ట్ మనం చేసుకునే పూజే. కాకపోతే అమ్మతో చెప్పుకుంటాం. అమ్మ నీ గురించి ఇలా 9 వారాలు చేసుకుంటాను. అమ్మ నీ గురించి ఇలా 16 వారాలు చేసుకుంటాను. ఈ విధంగా ఆ అమ్మవారి అష్టోత్తరాలు ఉంటాయి. వర్క్ పుస్తకాల గురించి ఆలోచించుకొని ఇప్పుడు చక్కగా ఫోన్‌లో వచ్చేసినాయి. గూగుల్‌లోని అమ్మవారి అష్టోత్తరం మనకి ఇప్పుడు కామాక్షి అష్టోత్తరం కావాలనుకోండి, కంచి కామాక్షి అష్టోత్తరం అంటే ఫోన్‌లో వచ్చేస్తది. మహాలక్ష్మి అష్టోత్తరం అంటే ఫోన్‌లో వచ్చేస్తున్నాయి. ఇంకా అలాంటప్పుడు ఇంక మనం దేనికి ఆలోచించాలి? ఆ నియమం పాటించాలా, ఈ నియమం పాటించాలా అన్నది ఏమి లేదండి. శుక్రవారం చేసినప్పుడు అమ్మకి నచ్చినట్లు ఉండడమే అంతే. నాన్ వెజ్ తినకుండా, చక్కగా నూనె పెట్టుకోకుండా తలంటుకుని, తల ఒకటి శుక్రవారం నాడే అంటుకోకూడదు. లక్షవారం గానీ, బుధవారం గానీ అంటేసుకోవాలండి. శుక్రవారం ఆడవాళ్ళు తలంటుకోకూడదు. ఆడవారేంటి, మగవారేంటి శుక్రవారం నాడు మట్టుకు తలంటుకోకూడదంట. శుక్రవారం చేసేవాళ్ళు లక్షవారం గానీ, శుక్రవారం గానీ, బుధవారం గానీ అంటేసుకోవాలనమాట. శుక్రవారం చేసే ఆలోచన ఉన్నవాళ్ళు. అయితే తల వంటుకుని చక్కగా అమ్మకి నచ్చినట్టు అలంకరించుకుని ఉత్తప్పుడు మీరు గాజులు వేసుకోకపోయినా వేసుకుని అది మీ ఇష్టం. శుక్రవారం మట్టుకి వీలైనంత వరకు మంచిగా నిండుగా గాజులు వేసుకోండి. పసుపు రాసుకోండి పాదాలకి, బొట్టు పెట్టుకోవడం, తలలో పువ్వులు పెట్టుకోవడం. అదొకటి. అమ్మవారికి సువాసన పువ్వులంటే చాలా ఇష్టమండి. మల్లెపూలు, విరజాజులు అలా విపరీతమైన సువాసన వచ్చే పువ్వులంటే అమ్మవారికి చాలా ఇష్టమనమాట. కాబట్టి వీలైనంత వరకు ఆ పువ్వులనే ఎక్కువ తెచ్చుకోండి. ఏముంది వారానికి ఒక్కసారే కదా చక్కగా అమ్మవారికి పెడతాము. ఆ పూజ అయిపోయాక ఆ పువ్వులు తీసుకొని మనమే పెట్టుకుంటామనమాట. అసలు మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తదండి అలా చేస్తే. నేనైతే ఖచ్చితంగా మల్లెపూలు గానీ, విరజాజులు గానీ ఉంటే ఫస్ట్ కొనేస్తాను. కొనేసి అమ్మవారికి పెట్టేసుకుంటాను. అమ్మవారికి పెట్టేసుకున్నాక పూజ అయిపోయాక తర్వాత నేను జడ వేసుకున్నాక అప్పుడు అమ్మవారి పువ్వులు తీసుకొని నేను పెట్టుకుంటాననమాట. ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తది. అలా చక్కగా పువ్వులు మంచి సువాసన పరిమితమైన పువ్వులను తెచ్చుకుని అమ్మవారికి ఆ ఒక్కరోజే కాబట్టి పూజ చెయ్యండి. మీరు నిత్య దీపారాధన చెయ్యడం, చెయ్యకపోవడం అది మీ ఇష్టం. కానీ శుక్రవారం మట్టికి వీలైనంత వరకు చేయడం చాలా మంచిదండి. అది నేను చెప్పాను కదా కంచి కామాక్షి అమ్మవారి వ్రతం చేస్తున్నాను 16 శుక్రవారం వ్రతం అని. అవే దీపాలనమాట. అంటే వారానికో దీపం పెంచుకుంటూ అలా 16 దీపాలు పెట్టాలి. 16వ వారం వచ్చేసరికి ఈ పూజ అయితే చాలా మంచి పూజ అండి. నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదనమాట. ఇప్పుడనే కాదు నేను ఎప్పటినుంచో కూడా చెప్పాను కదా! ఇలాగ నా అంతట నేనే చిన్న ప్రాబ్లమ్స్ వెతుక్కుని శుక్రవారం చేయడం నెమ్మదిగా వెనక్కి మానేసుకుంటున్నాను. అందుకుని ఈ విధంగా నాలో నేనే ఈ రూల్ పెట్టుకున్నానని చెప్పాను కదా!
ఇంకా అప్పటినుంచి దగ్గరగా చాలా రోజుల నుంచి అనమాట ఇలాగా. అంటే మన దీపం పూజ 9 వారాలని ఆ విధంగా చేసుకుంటూ అలా వస్తున్నాను. శ్రావణ మాసం పూజలు అని ఇలా వారాలు పెట్టుకుంటాననమాట. ఇన్ని వారాలు చేసుకుంటానమ్మా అని చెప్పి అన్ని వారాలు చేసుకుంటాను. అలా పెట్టుకున్నామనుకోండి మనంతట మనకే అమ్మో! ఈ వారం మానకూడదు. ఎందుకంటే నేను అమ్మకు 9 వారాలు చేసుకుందామని చెప్పి అనుకున్నాను కదా! ఒక వారం తగ్గిపోతుంది. కాబట్టి మానకూడదు అని చెప్పి అలా 3 వారాలని, 4 వారాలని అలా మీ అంతట మీరే ఏదో ఒకటి పెట్టుకోండి. సంతోషి మాత వ్రతం ఉంటదంట. నేనెప్పుడూ చేయలేదు. కానీ అయి కూడా అంతే. ఇన్ని వారాలని ఉంటాయి. కొన్ని అమ్మవారికి సంబంధించి అన్నీ అమ్మవారి స్వరూపాలే కదా! ఒక సంతోషి మాత పూజని, కామాక్షి పూజని, మీనాక్షి పూజ ఇలా ఉంటాయి వారాలని సంబంధించి. ఆ వారాలకు సంబంధించి అనుకోవడమే ఇన్ని వారాలు చేసుకుంటాను. అప్పుడేంటంటే మనకు ఒకవేళ ఇలా నెగెటివ్ థాట్ వచ్చినా సరే, అమ్మో! 9 వారాలు చెయ్యాలి కదా! వారం ఆగిపోతే మళ్ళీ వెనక్కెళ్ళిపోతాం కదా! అన్న ఆలోచన మనంతట మనకే వస్తది. అప్పుడు అసలు మానమనమాట. నేనెప్పుడైతే ఇలాగ అనుకుని వారాలు చేయడం స్టార్ట్ చేశానో, అప్పటినుంచి నేను ఏదన్నా అడ్డొస్తే తప్ప శుక్రవారం మట్టికి ఏ చిన్న చిన్న ప్రాబ్లమ్స్‌కి దండం పెట్టుకోవడం మానలేదండి. అలా చేసిన కాడ నుంచే కొంచెం ఇంట్లో నెగెటివ్ ఎనర్జీస్ తగ్గినియి. కొంచెం పాజిటివ్ ఎనర్జీస్ పెరిగినియి. కొంచెం హ్యాపీగా ఉంటున్నాము. చిన్న చిన్న గొడవలు పడడం ఇలాంటివన్నీ తగ్గినియి అనమాట. హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గినియి. మెయిన్ ఇంపార్టెంట్ హెల్త్ ప్రాబ్లమ్స్ పిల్లలకి, నాకు, హస్బెండ్‌కి హెల్త్ ప్రాబ్లమ్ చాలా తగ్గింది. ఎప్పుడైతే నేను ఇలా కంటిన్యూగా శుక్రవారాలు మానకుండా చేస్తున్నానో అందుకుని హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గినియండి. మనీ ప్రాబ్లమ్స్ తగ్గినియి. చాలా బావుంటుంది. ఏంటంటే దానికి మెయిన్ పరిష్కారం పెద్ద పెద్ద పూజలు చేసే అవసరం లేదు. పెద్ద పెద్ద ఆచరణలు చేసే అవసరం లేదు. జస్ట్ శుక్రవారం నాడు ఒక్కరోజు మట్టికి మానకుండా అమ్మవారికి దండం పెట్టుకోవడానికి ట్రై చేయండి. మీకున్నంత వరకే మీకెంతవరకు నాకైతే ఇలా హడావిడిగా చేయడం ఇష్టము. పువ్వులెట్టి అలంకరణ చేసి నాకిలా చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. కానీ మీకు ఏం అవసరం లేదండి. మీ మనసుకి ఎలా నచ్చితే అలా చేసుకోండి. పూజ విషయంలో అల్లా ఏదో చేస్తున్నారు, ఈళ్ళు ఏదో చేస్తున్నారని మనం అస్సలు చేయకూడదు. మన మనసు ఏం చెప్తే అదే చెయ్యాలి. నేనైతే నా మనసుకు నచ్చినట్టే చేసేస్తాను. అసల ఆళ్ళేదో చేశారు, ఈళ్ళేదో చేశారు అని అయ్యి అయితే నేను ఫాలో అవ్వననమాట. నాకు నచ్చితే మట్టికి నిజమే కదా! ఇదేదో బావుంది అన్నట్టు ఫాలో అవుతాను. అలాగా మీకు నచ్చినట్టే ఇంక నైవేద్యం వచ్చేసరికి ప్రసాదాలు కూడా పెట్టవసరం లేదండి. చక్కగా పాలు పెట్టొచ్చు. నేను వీలైతే ఎక్కువ లక్ష్మీదేవికి పాలంటేనే ఇష్టం. పాలల్లో పుట్టింది కదండీ! పాల సముద్రంలో పుట్టింది కాబట్టి ఆవిడ పుట్టినిల్లు పాలు కాబట్టి పాలంటే ఇష్టము. ప్రసాదాలు చేయవసరం లేదు. ఒక గ్లాసుడు పాలు మన పిల్లలకి ఎచ్చబెట్టించుకోమా, అలాగే ఒక గ్లాసుడు పాలు పంచదార ఏసి చక్కగా అమ్మవారికి నైవేద్యం పెట్టేయండి. ఒక చిన్న దీపం వెలిగించి 2 అగరబత్తులు తిప్పండి సరిపోతుంది. అదే శుక్రవారం పూజ. తలకు నూనె పెట్టుకోవద్దు. నాన్ వెజ్ తినొద్దు ఒక్కరోజుని. అంతే అదే శుక్రవారం పూజ అంతే. ఈ విధంగా అయితే ట్రై చేయండి. చాలా బావుంటుంది. నేనైతే ఇలా చేసాకే బావుందనమాట. ఇంకా వారంలో ఒకసారి మా హస్బెండ్ అయితే శుక్రవారం అమ్మవారి గుడికి వెళ్తారు. గుడికి వెళ్ళాక అక్కడి నుంచి ఓ నిమ్మకాయ తీసుకొస్తారనమాట. అదైతే ఇలా బౌల్‌లో పెడతాను నేను. కల్లుప్పేసి ఆ కల్లుప్పులో ఏస్తాను. మొన్న వారం పెట్టిన నిమ్మకాయ చూసారా ఎలా అయిపోయిందో? మనకు తెలియకుండానే చాలా నెగెటివ్ ఎనర్జీ ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే కొన్ని నెగెటివ్ ఎనర్జీలు వస్తూ ఉంటాయండి. బయట తిరిగి వస్తూ ఉంటారు కదా! హస్బెండు, పిల్లలు నెక్స్ట్ మన ఇంటికి ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు. అలా సంథింగ్ నెగెటివ్ ఎనర్జీ ఏదో విధంగా మన ఇంట్లోకొస్తది. దాన్ని మన హెల్త్ విధంగా ఏంటి, ఆర్థిక విధంగా ఏంటి, అటువంటి నెగెటివ్ ఎనర్జీ మన మీద పడకుండా మనం ఇలా చిన్న చిన్నవి పాటిస్తూ ఉంటే కొంతవరకు కాకపోతే కొంతవరకు అన్నా సరే మనల్ని మనం రక్షించుకోవడానికి ఈ యొక్క చిన్న చిన్న టిప్స్, మార్గాలు ఇవి చేయడం వల్ల మనకు నష్టం ఏమీ కాదు. మనం చేసే పనుల్లోనే కొంచెం పని ఎక్కువవుతది అంతే. కాబట్టి వీలైనంత వరకు శుక్రవారం మట్టుకి స్కిప్ చేయొద్దండి. ప్రతి వారము కూడా చెయ్యడానికి 100% చేయడానికే ప్రయత్నించండి. స్కిప్ అయితే అస్సలు చెయ్యొద్దు. ఈ వారం తర్వాత చేద్దాంలే అన్నది చెయ్యొద్దు. వీలైతే నాలాగా నేనైతే అలా చేసిన కాడ నుంచే వారాలు స్కిప్ చేయడం మానేశాను. నేనైతే అలాగే చేస్తాననమాట. అంటే ఈ వారం 9 వారాలు, 9 వారాల తర్వాత 16 వారాలు అలా నాలో నేనే ఏయో ఒక పూజ చేసుకుంటూ ఉంటాను. ఇన్ని వారాలు చేసుకుంటానమ్మా అని చెప్పి అలా చేసుకుంటం వల్లే నెగెటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.